శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 6వ భాగానికి స్వాగతం సుస్వాగతం. మహాభారత సంగ్రామం ముగిసింది. కౌరవులందరూ హతులయ్యారు. భీమసేనుని గదాఘాతానికి దుర్యోధనుడు తొడలు విరిగి రణభూమిలో ఒరిగిపోయాడు. ప్రాణావసాన స్థితిలో ఉన్నాడు. ఆ చనిపోయే స్థితిలో ఉన్న దుర్యోధనుని చూసి అశ్వత్థామ చాలా కుపితుడై పాండవుల వంశాన్ని అపాండవీయం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి బ్రహ్మశిరోనామాస్త్రాన్ని సంధిస్తాను, లేకపోతే వారిని వధిస్తాను, వధించి ఆ పాండవుల తలకాయలు తీసుకొచ్చి నీకు సమర్పిస్తానని చెప్పి వెళ్ళాడు. ఒక అర్ధరాత్రి గుడారంలో ఉప పాండవులు నిద్రిస్తుంటే వారి తలకాయలు నరికేసి ఆ తలను తీసుకెళ్ళి దుర్యోధనుడికి సమర్పించాడు. ఈ నిజమైనటువంటి ఈ చర్యను చూసి లోకంలో ఎందరో దాన్ని గర్హించారు, నిందించారు. ఆ తర్వాత తన పుత్రులందరూ హతులయ్యారని తెలిసిన ద్రౌపది ఎంతో బాధతో చింతిస్తుంటే అర్జునుడు ఆమెకు స్వాంతన వాక్యాలు పలికి ఆ అశ్వత్థామను బంధించి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను, ఆ అశ్వత్థామని చంపి ఆ తర్వాతే నీవు నదీ స్నానం చేసి శుచి స్నానం చేసి మనం అందరూ తర్పణాలు వదులుతాం అనే మాటలతోటి ఆమెను కొంత ఊరడించి శ్రీకృష్ణునితో కలిసి రథంలో బయలుదేరారు. ఎప్పుడైతే కృష్ణార్జునుడు వెనకపడి వస్తున్నారో రథంలో అశ్వత్థామ తన రథాన్ని చాలా వేగంగా పోనిస్తున్నారు. అశ్వత్థామ యొక్క రథం యొక్క అశ్వాలు చాలా అలసిపోయాయని తెలిసింది. ప్రాణభయం వచ్చింది అశ్వత్థామకి. అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రమే ద్రోణుడు తన కొడుకైన అశ్వత్థామకి చెప్పారు, ఉపసంహారం చెప్పలేదు. అయినా సరే తన ప్రాణరక్షణ గురించి బ్రహ్మాస్త్రాన్ని కృష్ణార్జునుడి వైపు సంధించాడు. ఆ సంధించితే అప్పుడు శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు అర్జునుడు. ఇది ఒక తేజము, భూమియు చెదలను దిక్కులను నిండి సర్వంకషమై ఎదురై వచ్చుతున్నది, విదితముగా ఎరుగ చెప్పవే దేవేశ అన్నాడు. ఓ దేవాదిదేవ, ఇదేదో కాంతి పుణ్యం వస్తోంది. భూమి ఆకాశాలు సమస్త దిక్కులు వ్యాపించి ఎటు చూసినా అదే కనపడుతోంది. దీని స్వరూపం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నాపై దయతో అదేమిటో స్పష్టంగా తెలియచేయమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తే, ఈ అశ్వత్థామ చాలా కుటిలవర్తనుడు, దుష్టశీలుడు. పారిపోతూ చేసేది లేక ఆత్మరక్షణార్థమై వక్రబుద్ధితో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ భయంకరమైన తేజస్సు దానిదే. దాన్ని మరణించాలంటే బ్రహ్మాస్త్రానికి తప్ప మరొక అస్త్రానికి సామర్థ్యం లేదు. ఆ ద్రోణపుత్రునికి దాన్ని ఉపసంహారం చేయడం కూడా తెలియదు. అందువలన నీవు ఆలస్యం చేయకుండా దానిపై నీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుని ఆనతిపై అర్జునుడు శుచి అయి వెంటనే బ్రహ్మాస్త్ర మంత్రాన్ని పఠించి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఈ 2 బ్రహ్మాస్త్రాలు భూమి ఆకాశాల మధ్యలో నిండిపోయాయి. సూర్యాగ్ని తేజస్సులతో తమలో తాము పరస్పరం పోరు సాగిస్తున్నాయి. 3 లోకాలు భయంతో తల్లడిల్లుతున్నాయి.
ఈ సమస్త భూతాలు వారింపశక్యం కాని భయంతో ప్రళయకాలమేమో అని భావిస్తున్నాయి. ఆ సమయంలో శ్రీకృష్ణుని ఆజ్ఞపై అర్జునుడు ఆ 2 బ్రహ్మాస్త్రాలని ఉపసంహరించాడు. ఆ ఉపసంహరించి వెంటనే అశ్వత్థామని వెన్నంటి తరుమి పట్టుకున్నాడు. అతను చూచిన వెంటనే ధనంజయుని నేత్రాలు క్రోధంతో ఎరుపెక్కాయి. ఒక యాగ పశువుని బంధించినట్లు అశ్వత్థామను బంధించి తన సేనా శిబిరానికి లాక్కొని వెళ్ళాడు. అతన్ని హింసించి తీరుతానని ఈడ్చుకుని వస్తున్న బీభత్సును చూసి కృష్ణుడు ఇలా అన్నాడు: ఓ అర్జున, నీవైతే ఎటువంటి పాపకృత్యాలు చెయ్యవు. ఈ బ్రాహ్మడు చూస్తే మహాపాపాత్ముడు. మీ కుమారులు అతని ఎదుర్కొనే శక్తి లేనివారు, అతనితో సమానమైన సామర్థ్యం కూడా లేనివారు, పైగా నిద్రిస్తున్నారు. ధనుర్విద్యలో ఆరితేరిన వారు కాదు, తనకంటే వయసులో చిన్నవారు. అయినా ఆ చిన్నవాళ్ళను రాత్రి సమయంలో క్రూర బుద్ధితో చంపేశాడు. ఇట్టి మహాపాతకుని విడిచిపుచ్చవలసిన అవసరం లేదు. అయినా ప్రాణాలపై ఆశతో వేడి నిట్టూర్పులు వీడుస్తూ పరిగెత్తాడు. నీవు దయాబుద్ధిని అవలంబించి దీనిపై కనికరం చూపించమన్నాడు అని ఇంకా ధర్మం చెప్తున్నారు. వెరచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్రమై మరిచినవాని సౌఖ్యమున మద్యము త్రావినవాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వానిని కావుమంచు వా తరిచిన వానిని కామునులను చంపుట ధర్మము కాదు ఫల్గుణ. ఓ అర్జున, భయపడిన వాణ్ణి, దిగులుతో బుద్ధి మందగించిన వాణ్ణి, నిద్రలో స్పృహ లేనివాడిని, ఆనందంతో మద్యపానం చేసి మైమర్చిన వాణ్ణి, యుద్ధరంగంలో పరాజితుడై పారిపోయేవాణ్ణి, ఒక మంచివాణ్ణి, కార్యోత్సాహం లేనివాణ్ణి, రక్షించుమని శరణ పొందినవాడిని, స్త్రీలను వధించడం అనేది ధర్మం కాదు అనే ఒక ధర్మ సూక్ష్మాన్ని మనకి భాగవతం తెలియజేస్తోంది శ్రీకృష్ణుని ద్వారా. ఈ విధంగా చెప్పిన వెంటనే అర్జునుడు కృష్ణుడు ఆనతిచ్చిన ప్రకారం వృతాపరాధుడైనను వజ్రుడు కాడు బ్రాహ్మణుడు కనుక బంధించి తీసుకొచ్చి ద్రౌపదికి ఎదురుగుండా నిలబెట్టాడు. అప్పుడు ద్రౌపది గొప్ప పతివ్రత, ధర్మం తెలిసిన ఆమె, ఎంతో సౌశల్యం కలిగిన వ్యక్తి. భారతదేశం ఈ సనాతన ధర్మంలో గర్వించదగినటువంటి ధర్మ ప్రవర్తన కలిగిన ద్రౌపది ఏ విధంగా మాట్లాడుతుందో భాగవతం మనకి చెప్తోంది. ఆ కృపితనూజనుని, అంటే కృపి అంటే ద్రోణుడి యొక్క భార్య, అశ్వత్థామ యొక్క తల్లి. ఆ కృపి యొక్క కొడుకుని అశ్వత్థామని ద్రౌపది చూసింది. సాధారణంగా ఆ ద్రౌపది పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా అయితే ఆ అశ్వత్థామను తిట్టడమో శాపాలు పెట్టడమో ఏదో చేస్తారు. అయినా సరే ద్రౌపది సౌశల్యవతి గనక, ధర్మవర్తని గనక ఆమె ఆ గురుపుత్రునికి నమస్కరించి ఇలా చెప్తోంది: భూసురుడవు, బుద్ధిదయాభాసురుడవు, శుద్ధ వీరభట సందోహాగ్రేసరుడవు, శిశుమారణం ఆసురకృత్యంబు ధర్మమగునే తండ్రి అని పలకరిస్తోంది. చిన్నవాళ్ళను కూడా తండ్రి అని అనడం, నాయన అనడం మన సంప్రదాయంలో భాషలో ఒక ప్రయోగం అది. ఓ నాయన, నీవు బ్రాహ్మణుడవు, బుద్ధి విచక్షణకు దయా దాక్షిణ్యాలకు బ్రాహ్మణుడు పెట్టింది పేరవ్వాలి. స్వచ్ఛమైన వీరాధివీరుల్లో నీవు అగ్రగణ్యుడవు. పసిపిల్లలను చంపడం రాక్షస ధర్మం కదా, ఇది ధర్మమా? ఇటువంటి ఘోరకృత్యానికి నీవు ఎలా ఒడిగట్టావు అని ద్రౌపది చెప్తూ ఇంకా తన మాటలు కొనసాగిస్తోంది. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిన్లేరు, కించిద్రోహము నీకు చేయరు, బలోశ్చేకంబుతో చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల సంహరింపనకట
నీ చేతులెట్లాడెను. ఇక్కడ భాషలో ఎంత సౌమ్యం ఉందో ఆ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం కత్తుల్లాంటి మాటలు. పైకి మాత్రం చాలా సౌమ్యమైనటువంటి భాష. ఎవరికి ఆ భాష ఉద్దేశించబడిందో వారికి తెలుస్తుంది దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. ఇది పోతనామాచ్యులు వారు చేసిన ఒక గొప్ప ప్రయోగం. నా కుమారులు ఆయుధాలు పెట్టి యుద్ధానికి రారయ్యా, ఆవేశంగా నీతో యుద్ధం చేయడానికి ఎప్పుడు రాలేదే, వారు యుద్ధరంగంలో కూడా లేరే, బలగర్వంతో నీకు రవ్వంత అపకారం కూడా చేయలేదే, చీకట్లో అందమైన ఆ చిన్నపిల్లలను, యుద్ధ విద్యలో ఏమాత్రం కౌశలం లేని వాళ్ళని, గాఢ నిద్రలో ఉన్నవారిని చంపటానికి అయ్యో నీ చేతులు ఎట్లా వచ్చాయో అని ద్రౌపదీదేవి ప్రశ్నిస్తోంది. మనిషిని బాధ పెట్టడానికి కత్తులు అక్కర్లేదు, రకరకాల శస్త్రాస్త్రాలు అసలే అక్కర్లేదు. మాటలు మహాశక్తి మంత్రాలు. ప్రయోగించే వైనం తెలియాలే కానీ ఆ మాటలు ఆయుధాల కంటే ఎదుటి వ్యక్తిని ఎక్కువగా గాయపరచగలవు. మహాకవి పోతన ద్రౌపది నోట పలికించిన పై మాటల్లో కటువైన శబ్దం ఒకటి లేదు. అయినా అవి వెన్నపోసిన కత్తిపోట్ల లాంటి మాటలు. అశ్వత్థామకు మనస్సు అనేది ఒకటి ఉండాలే కానీ అవి దాని తూట్లు పొడిచే మాటలు. ఇంకా ద్రౌపదీదేవి చెప్తాం, అక్కట పుత్ర శోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడికీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో. అక్కట పుత్రశోక జనితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి నిను పోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఇట్టి శోకమున ఏ క్రియ ఏడ్చుచు పొక్కుచున్నదో అని ప్రశ్నిస్తున్నారు. పుత్రమరణ శోకంతో నన్నెంతో ఆ శోకం నన్ను కలిచివేసింది. నా హృదయం దుఃఖంతో నిండిపోయిందంటోంది ద్రౌపది. నేను ఇక్కడ తల్లడిల్లిపోతున్నాను. అర్జునుడు యుద్ధంలో నిన్ను బంధించి కట్టివేసి ఈ శిబిరానికి తీసుకువస్తున్నాడన్న సంగతి తెలిసి సహించలేక నీ తల్లి కూడా ఈరోజు ఎచ్చట ఏ రీతిగా దుఃఖంతో నావలే తల్లడిల్లిపోతోందో కదా అని ద్రౌపది బాధపడుతూ చెప్తోంది. తాను బాధలో ఉన్నా ఇంకో తల్లి బాధపడుతోంది. చంపినవాడేమో తన పిల్లలను చంపినవాడు ధూర్తుడు మహాపాపాత్ముడు. అయినా సరే ఆయన తల్లి బాధపడుతోందనే బాధని ఈ తల్లి గ్రహించి వ్యక్తం చేస్తోంది. అది ఆమె యొక్క విశాల హృదయానికి భాగవతం పట్టినటువంటి భాగవతం నిలువెత్తు ఉదాహరణగా చూపెడుతోంది ఇక్కడ ద్రౌపది యొక్క ప్రవర్తనను బట్టి. ఇంకా ద్రోణినితో సిగింబడక ద్రోణ కుటుంబిని ఉన్నదెంట అక్షీణ తనోజశోక వివసీకృతనే విలపించు భంగి ఈ ద్రోణిని తెరల్చి తెచ్చుటకు దైన్యమునందుచు ఎంత పొక్కునో ప్రాణ వియుక్తుడైన అతి పాపము బ్రాహ్మణ హింసమానరే. భర్త అయిన ద్రోణుడు మరణించినా సరే ఆయనతోటి సహగమనం చేయలేదు, సతీ సహగమనం చేయలేదు. ఆ భార్య పుత్రప్రేమతోటి అలా ఉండిపోయింది, ఇంట్లో ఒంటరిగా ఉంది. మీరందరూ తీసుకొచ్చి ఇతన్ని బంధించి నా ముందు పెట్టారు. ఏ విధంగా పుత్రశోకంతో నేను దుఃఖిస్తున్నానో అదేవిధంగా గుండెలు పగిలేలా ఎంతగా విలపిస్తూ ఉంటుంది కదా. బ్రాహ్మణ హత్య మహాపాపం నాయన, మీరు ఇన్ని వదిలేయండి, ఆ పాపం మనల్ని కట్టి కొడుకుతుంది అని చెప్తూ ప్రజాపాలనలో తత్పరులుగా రాజులు బ్రాహ్మణులకు కోపం వచ్చేటట్లు చేయరాదు. వారు కోపిస్తే వారి క్రోధాగ్ని జ్వాలలకు భూమి కంపిస్తుంది. రాజవంశాలు అనే అడవులు సమూలంగా నాశనమైపోతాయని ధర్మం చెప్తోంది. ఈ ధర్మంగా కరుణతో దయతో నిష్కపటంగా సత్యం తొణికిసలాడేటట్లు ద్రౌపది మాట్లాడింది. ఒక్క ద్రౌపది మాత్రమే ఈ విధంగా మాట్లాడకూడదు. భారతీయ వనితలకు తలమానికంగా నిలిచినటువంటి చరిత్ర ద్రౌపదిది. ఆ ద్రౌపది
ఈ ఘట్టంలో మాట్లాడుతున్న ధర్మాన్ని, సత్యాన్ని ఇవన్నీ విన్నారు. ఎవరు? ధర్మరాజు విన్నాడు, చాలా సంతోషించాడు. నకుల సహదేవులు సంతోషించారు. సాత్యకి, అర్జునుడు, వాసుదేవుడు అంగీకారంగా తలూపారు. ఎంత ధర్మం చెప్తోంది, తన కష్టంలో ఉన్నా సరే అని ఎంతో సంతోషంతో అంగీకరించారు. కానీ భీముడు మాత్రం చాలా కోపం వచ్చి కొడుకుల పట్టి చంపెదని కోపమునందదు బాలఘాతకున్ విడుమటంచు చెప్పెడిది వెర్రిది ద్రౌపది వీడు ఇప్పుడే విడువగనేల చంపుడిటు వీనిని మీరలు చంపరేని నా పిడికిటి పోటునన్ శిరము భిన్నము చేసేద చూడుడిందరం. కన్న కొడుకులను చంపేశాడని కోపం తెచ్చుకోదు, ఇంకా వాడిని వదిలేయమంటోంది అశ్వత్థామని. ఇది చాలా వెర్రిది. వీరు బ్రాహ్మడా, వీడి మీద మనం కనికరం చూపెట్టకూడదు, వీడిని చంపేద్దాం, మీరెవరూ చంపకపోతే నా పిడికిటి పోటుతోటి వీడిని చంపేస్తాం అని భీముడు చాలా కోపాన్ని ప్రదర్శిస్తూ చంపడానికి పెడుతుంటే వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ 4 చేతులు ధరించి 2 చేతులతో భీముణ్ణి ఆపి అర్జునుడికేసి తిరిగి అవ్యుడు కాడు వీడు శిశుహంత, అవ్యుడు కాడు వీడు శిశుహంత దురాత్మకుడు ఆతతాయి హంతవ్యుడు బ్రహ్మబంధుడకు తప్పదు నిక్కము బ్రాహ్మణో నహంతవ్య అటంచు వేద విదితంబగు కావున ధర్మదృష్టిగా కర్తవ్యము వీనిగాచుట యథాస్థితి చూడుము పాండవోత్తమా. ఇందులో అశ్వత్థామ వీడు క్షంతవ్యుడు కాదు, రక్షింపదగినవాడు అసలే కాదు. వీడు చిన్నపిల్లలను చంపిన శిశుహంతకుడు, దుష్టబుద్ధి ఉన్నవాడు. ఆతతాయి అంటే పరమ కిరాతకుడు అనమాట. అటువంటి పదాన్ని ఇక్కడ పోతన గారు వాడారు. ముమ్మాటికి వీడు చంపదగిన వాడే, వీడిని మనం వధించాలి. ఇది ఎటువంటి వికల్పం లేని మాట. అయినా వేదములు చెప్తున్నాయి బ్రాహ్మణుడు చంపదగిన వాడు కాదు అని. ఈ ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించి యథార్థమేమిటో ఆలోచించి ఆ విధంగా వీడిని శిక్షించమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్తే అర్జునుడు వెంటనే అశ్వత్థామను శిక్షించడం ప్రారంభించడానికి ఉపక్రమించాడు. విశ్వస్తుత్యుడు శక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజములు తరిగి చూడాంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగపుచ్చుకుని పాశవ్రాత బంధంబులన్ విశ్వాసంబునూర్చి త్రోచే శిబిరియోర్వీభాగంబు బాసిపోన్. ప్రపంచమంతా పొగిడేవాడు, అందరి చేత కొనియాడబడేవాడు, వీరాధివీరుడు, ఇంద్రుడి యొక్క కొడుకు, ఇంద్రనందనుడు. అటువంటి వాడైన అర్జునుడు ఒక భయంకరమైన కత్తి తీసి అశ్వత్థామ యొక్క జుట్టులో ప్రకాశించే ఒక మణి ఉంది, ఆ మణిని లాక్కుని కట్లు విప్పి శిబిర భాగం నుంచి ఒక్క ఊపున బయటికి గెంటి వేశాడు. అది అక్కడ వేసిన శిక్ష. ఈ శిక్షకి పోతన గారు తెలుగు నుడికారాలతో చిన్న పద్యం చెప్తున్నారు. ధనము గొనుటయుండే తలగొరుగుటయుండే ఆలయంబు వెడల నడుచుతుండే కాని చంపదగిన కర్మంబు చేసిన సంపదగదు విప్రజాతి బతికి. సంపదలైనా లాక్కోవాలి, శిరోముండనం అంటే గుండు కొట్టించి వదిలేయాలి, అదీ కాని పక్షంలో ఇంటి నుంచి వెడలగొట్టాలి. అలా అంతేకాని చంపదగినట్టి ఘోరకృత్యం చేసిన విప్రజాతిని మాత్రం వారిని చంపకూడదు, ఇది రాజులకు ధర్మం కాదు అనే ఒక ధర్మ సూక్ష్మాన్ని భాగవతం మనకు ప్రబోధిస్తోంది. ఈ ఘట్టంలో ఆ విధంగా అర్జునుడు అశ్వత్థామను ప్రాణాలతో మిగిల్చి శిబిరం నుండి వెళ్ళగొట్టాడు. పాండవులు ద్రౌపది సహితంగా చనిపోయిన కుమారులకై దుఃఖించి మృతులైన బంధువులకందరకు దహనాది సంస్కారాలు చేశారు. వారందరూ ధర్మోదకాలు తిలతర్పణాలు చేశారు. శ్రీహరి పాదారవింద సంజాత పుణ్య గంగాజలాల్లో మరల స్నానాలు కావించి అందరూ శుద్ధులయ్యారు అని భాగవతం మనకి తెలియచేస్తోంది. మరో కథ
వచ్చే భాగంలో చెప్పుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.